బంగ్లాదేశ్ లో చాలా రోజుల నుండి జరుగుతున్న గొడవల కారణంగా అక్కడ గవర్నమెంట్ పూర్తిగా పడిపోయింది. పవర్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆ దేశం వదిలి పారిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తాన్ని మిలిటరీ పరిపాలిస్తుంది. బంగ్లాదేశ్ పిఎం అయిన షేక్ హసీనా దేశం మిలిటరీ ప్రెషర్ నుండి దేశం వదిలి పారిపోయింది. బంగ్లాదేశ్ మిలిటరీ షేక్ హసీనాకు ఒకటే చెప్పింది, మీకు 45 నిమిషాలు మాత్రమే, మీరు మీ పదవి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోండి అని చెప్పారు. ఏకంగా దేశ ఆర్మీ నుండి వార్నింగ్ వచ్చేసరికి షేక్ హసీనాకు వేరే ఆప్షన్ లేక ఆమె బలవంతంగా రాజీనామా చేస్తూ రక్షణ కోసం మన ఇండియాకు వచ్చేసింది. ఈమె దేశం నుండి పారిపోయిన వెంటనే అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ వకీల్ ఉజ్జామన్ అనే వ్యక్తి ఇంకా దేశాన్ని నేను కంట్రోల్ చేస్తాను అన్నాడు. అసలు బంగ్లాదేశ్ లో ఏమైంది, ఎందుకు గొడవలు అనేది వచ్చింది చెప్తాను. అంతకు ముందు మీకు ఒక ప్రశ్న, బంగ్లాదేశ్ రాజధాని ఏది అని కమెంట్ చేయండి చూద్దాం. 1 ఢాకా, 2 కొలంబో, 3 కాఠ్మండు, 4 కాబుల్. బంగ్లాదేశ్ లో జనవరి 2024లో ఎలక్షన్ అనేది జరిగింది. ఇందులో షేక్ హసీనా వరుసగా 4 సార్లు గెలిచింది. బంగ్లాదేశ్ రిజల్ట్ వచ్చిన వెంటనే అమెరికా బంగ్లాదేశ్ లో సరిగా ఎలక్షన్ జరగలేదు, చీటింగ్ చేసి మళ్ళీ షేక్ హసీనా వచ్చింది అంటున్నారు. ఇదంతా ఏమీ పట్టించుకోకుండా ఈమె అనేది ఉంది. ఇంకపోతే మన దేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నట్లే బంగ్లాదేశ్ లో కూడా రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీకి మాత్రమే 30% ఉండేది. ఈ రిజర్వేషన్లను 2018లో పూర్తిగా తొలగించేశారు. దానితో ఈ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ కోర్టుకు పిటిషన్ పెట్టారు. ఏమని, మళ్ళీ ఈ రిజర్వేషన్ ని తేవాలి అని. తర్వాత సుప్రీం కోర్టులో అన్ని పరిశీలించి మళ్ళీ 30% కోటా రిజర్వేషన్లను తెచ్చింది. ఈ మొత్తం విషయంలో షేక్ హసీనాకి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఎప్పుడైతే ఈ రిజర్వేషన్లను మళ్ళీ తీసుకొని వచ్చారో అప్పటి నుండి స్టూడెంట్స్ ధర్నా చేయడం అనేది మొదలు పెట్టేశారు. అక్కడ స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటి అంటే, వచ్చే ఉద్యోగాలలో 56% రిజర్వేషన్లకే పోతుంది, మిగిలిన 44% మాత్రమే ఉంటుంది. కాబట్టి అందుకు ఈ రిజర్వేషన్లు అనేది తొలగించాలని స్టూడెంట్స్ భారీ మొత్తాన ధర్నాలు అనేది చేస్తున్నారు. ఎక్కువ గొడవలు అనేది జరగడం వల్ల స్టూడెంట్స్ అనేది చాలా మంది చనిపోతున్నారు. ఇది చూసి సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ ని పూర్తిగా తొలగించేసింది. అయినా ధర్నాలు ఆపలేదు. ఎందుకంటే ధర్నా చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చనిపోయారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలి. ముఖ్యంగా దేశ ప్రధాని అయిన షేక్ హసీనాను కూడా రాజీనామా చేసి దేశం వదిలి పారిపోవాలంటున్నారు. ఇంకా షేక్ హసీనా గారు రాజీనామా చేస్తూ ప్రాణ రక్షణ కోసం ఇండియాకు వచ్చేసింది. ఇంతకు ముందు మీకు ఒక ప్రశ్న చెప్పాను కదా, బంగ్లాదేశ్ రాజధాని ఏదని, దానికి ఆన్సర్ వచ్చి ఢాకా.